Sorry ass DJ. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి నవరాత్రులు అయితే వస్తున్నాయి కదా. సో దానికోసం ఒక మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. మీరు ఒకసారి డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసినాయి గైస్. ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చేంజెస్ కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ కూడా ఉంది. ఇలా మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలోచన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్‌లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్‌ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసి మీరు ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే మన బ్యాక్‌గ్రౌండ్. సో ఈ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద క్రాప్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత క్రాప్‌లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి 3:4 రేషియో ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక 2 పేజెస్ అయితే ఇస్తాను. మీరు ఇవైతే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవే అనమాట మనకి 2 పేజెస్. ఈ 2 పేజెస్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ పేజ్ తీసుకొచ్చేసి ఇటు పైన కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ అయితే ఇలా సెట్ అయితే చేసేయండి. ఇలా సెట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనకి దుర్గామాత పేజ్ అనమాట. సో ఈ పేజ్‌ని మీరు జూమ్ చేసుకోవాలి. ఇలా జూమ్ చేసేసుకొని కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా ఇలా అయితే సెట్ అయితే చేయండి. సో చూసుకొని కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా మధ్యలో రావాలి మిడిల్‌లో. సో మిడిల్‌లో వచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులకి నవరాత్రి శుభాకాంక్షలని నేను ఓ పీఎన్‌జీ అయితే ఇస్తాను. సో ఇదే అనమాట పీఎన్‌జీ. సో దాన్ని కూడా మీరు ఇక్కడ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ ఇలా సెట్ చేసేయండి దీన్ని కూడా. ఇలా సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ మీకు ఇంకొక పీఎన్‌జీ అయితే ఇస్తాను. సో ఇదే అనమాట మన పీఎన్‌జీ. సో దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇలా జూమ్ చేసేసుకొని కరెక్ట్‌గా ఇలా ఇక్కడ కింద అయితే ఇలా పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఇచ్చేసి సో ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మీ యొక్క ఫోటోస్ అనేది యాడ్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. సో నేనైతే ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తా చూడండి. సో ఇలా ఫోటో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ ఉంది కదా! ఈ క్రాప్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 3:4 రేషియో ఉంది కదా! సో దానిపైన క్లిక్ చేయండి. మనకి రేషియో అనేది కరెక్ట్‌గా సెట్ అయితే అయిపోతుందన్నమాట. సో అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి ఫోటోని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా పెట్టేయండి. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ అయితే సెట్ అయితే అయితదన్నమాట. సో చూసుకొని ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ అయితే సెట్ అయితే చేయండి. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత ఇక్కడ చూసుకొని మనకి ఇలా సెట్ అయిపోయింది కదా! సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పిక్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తది చూడండి. సో ఈ బార్డర్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇన్‌లైన్ ఉంటది కదా! ఇన్‌లైన్ 1% పెట్టండి. పెట్టిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇస్తే మనకి కరెక్ట్ లుక్ అనేది వస్తుందన్నమాట. సో మళ్ళీ మీకు ఇంకొక ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తా చూడండి. సో ఇట్లా ఎందుకు మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ క్రాప్‌లోకెళ్ళేసి మళ్ళా 16:4 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత ఫోటో కావాలంటే అంత ఫోటో ఇలా జూమ్ చేసేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసి సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ అయితే ఇలా అయితే సెట్ అయితే చేసేయండి. సో చూసుకొని నేను కరెక్ట్‌గా సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బార్డర్ అని ఉంటది. ఇన్‌లైన్ ఒకటి 1% పెట్టండి. పెడితే మనకి ఫోటోకనేది కొంచెం లుక్ అనేది వస్తుందనమాట. ఇలా పెట్టేసిన తర్వాత సో అన్నీ సెట్ చేసేసుకొని మనకి వీడియో మొత్తం చెప్తే మనకి లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఇక్కడ పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే బార్డర్ అనే ఆప్షన్ బార్డర్‌లోకెళ్ళేసి మనకి ఇన్‌లైన్ ఉంది కదా! ఇన్‌లైన్ 1% పెట్టుకోండి. పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసి సో ఇక పక్కకి స్క్రాల్ చేస్తే మనకిక్కడ ఇక్కడ మనకి డ్రా అని ఆప్షన్ ఉంటది. డ్రాలోకెళ్ళేసి పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ ఇమేజ్ ఉంటుంది. సేవ్ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా సేవ్ అయితే అయిపోతుందన్నమాట ఇగ. చూసారా చాలా సింపుల్. సో ఇలా చేసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు సింగిల్ ఫోటో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తా చూడండి. సేమ్ ఇప్పుడు మళ్ళా ఆ పిక్‌ని యాడ్ చేసేసుకున్నారు కదా! సో యాడ్ చేసేసుకున్న తర్వాత సింపుల్‌గా ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీ యొక్క పిక్ అనేది ముందే పేజ్ లెక్కన కట్ చేసేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసేసుకొని పైన ఇలా పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత పైన మనకి ఎరేజర్ సింబల్ ఉంటది. ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఎరేజర్ ఉంటుంది. ఎరేజర్ పైన ట్యాప్ ఇచ్చేసి మనకిక్కడ అడ్జస్ట్ ఉంటుంది. సో అడ్జస్ట్ పైన ట్యాప్ ఇచ్చేసి కింద లైట్‌గా డ్రా చేసేయండి. సో ఇలా డ్రా చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి సో మళ్ళీ ఆ టెక్స్ట్ పేజ్ ఉంటుంది కదా! దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇలా అయితే సెట్ అయితే చేసేయండి. సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సేమ్ మళ్ళీ డ్రాలోకి వెళ్ళేసేయండి. వెళ్ళిన తర్వాత మనకి ఇన్‌లైన్‌లోకి వెళ్ళేసేయండి. వెళ్ళిన తర్వాత మనకి సేవ్ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చేస్తే సేవ్ అయితే అయిపోతుందన్నమాట. సో గైస్ చూసారు కదా చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.